కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు జనవరి మాసంలో పంచగ్రహ కూటమి 12వ స్థానంలో ఏర్పడితే ఇప్పుడు రాశిలో ఏర్పడుతుంది. అదేవిధంగా మీకు ఏలినాడు శని నడుస్తూ 2లో శని ఉన్నాడు, సప్తమంలో కేతు, పంచమంలో గురువు. సో ఈ గ్రహాల యొక్క సంబంధం మూలంగా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ప్రధానంగా మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మీకు రాశిలో ఉండే అధిక గ్రహాలు కొంచెం ఏం చేస్తుంటాయంటే, ఇక్కడ ఇవి గ్రహాలు ఎప్పుడైతే ఎక్కువగా ఉన్నాయో ఇక్కడ ఈ గ్రహాలన్నీ కూడా కొంచెం మీకు ఓవర్ థాట్స్ అంటారు, లేకపోతే ఎక్కువ పనులు ఎక్కువ స్ట్రెస్ పెట్టేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మీకు 2వ స్థానంలో ఎప్పుడైతే శని ఉన్నాడో కొంచెం కుటుంబ వ్యవహారాలు, మనీ మ్యాటర్స్ విషయంలో స్లో డౌన్ అవుతున్నాయి కదా అనేటువంటిది కొంత ఇస్తూ ఉంటుంది. అయితే పంచమ స్థానము భాగ్యస్థానం అంటే సంతానం కోసం చేసే ప్రయత్నము, బ్యాంక్స్ నుంచి తీసుకునే ఓడీస్ అంటూ ఉంటారు, అటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే మీకు సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండండి. అదేవిధంగా కొంతవరకు మీరు కూడా కొద్దిగా ఈ చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాశిలో ఉన్నందుకు మంచివాడే, కాకపోతే ఎంతైనా కుజుడు రాహుతో ఉన్నాడు కాబట్టి కాస్త 2 వీలర్ 4 వీలర్స్ మీద వెళ్ళేటువంటి వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. మీకు ఫైనాన్షియల్ ఇంకా బాగా, ఎందుకంటే వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి, ఓవర్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది రాశిలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు. రకరకాల లాభాలు కూడా కలుగుతాయి, ఎందుకంటే న్యాచురల్గానే అది న్యాచురల్ లాభస్థానం రాశి అవుతుంది ఇది కుంభం. కాబట్టి మీకు ఇంకా ఫైనాన్షియల్గా ఇంకా బాగుండాలి అంటే కనుక ఎక్కువగా మీరు కాలభైరవ అష్టకం చేసుకోండి, విష్ణు సహస్రనామాలు చేయండి. మీకు పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇవి కనుక చేస్తూ ఈ మంగళవారాలు ఆదివారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వివాహ సంబంధించిన నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. శనివారాలు మనీ మ్యాటర్స్ విషయంలో మనీ ఎవరికైనా ఇవ్వడం తీసుకోవడం, ఎందుకంటే ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు పంచగ్రహ కూటములు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. మరి జన్మజాతకంలో పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు ఎలా ఫలితాలు ఇస్తాయని తెలుసుకోగలగాలి, చెప్తాను చూడండి. ఇప్పుడు కొంతమందికి చూడండి లగ్నంలో ఉంటుంది 5 గ్రహాల కూటమి, 5 ఉంటుంది, 6 ఉంటుంది, 4 గ్రహాలు ఉంటాయి. అంటే అధిక గ్రహాలు ఒక భావంలో ఉన్నప్పుడు పర్సనల్ చార్ట్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చూసుకుంటే కనుక మీకు చూడండి లగ్నంలో ఉన్నాయనుకోండి అధిక గ్రహాలు, మీరు వాళ్ళని ఖచ్చితంగా మనం లాట్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయని చెప్పొచ్చు వాళ్ళకి. అంటే ఒక తత్వం కాదు, మల్టిపుల్ తత్వంగా ఉంటుంది. అంటే రవి ఉన్నాడు డిగ్నిఫైడ్గా ఉండడం, చంద్రుడు ఉన్నాడు కొంచెం ఎమోషన్గా ఉండడం, ఎట్ ది సేమ్ టైం అంటే డిగ్నిఫైడ్ ప్లస్ ఎమోషన్. బుధుడు ఉన్నాడు బాగా తెలివైన తత్వంగా ఉండడం, మరియు అదేవిధంగా కుజుడు ఉన్నాడు. వీటితో పాటు మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్, కొంచెం కోప స్వభావంగా ఉండడం. శుక్రుడు ఉన్నాడు, ఇవన్నీ ఉంటూ మళ్ళీ మీకు ఈ యొక్క కళా సంబంధించిన ఆలోచనలు, కళా సంబంధించిన మంచి కళాకారులే ఉంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏ గ్రహాలు ఏ భావంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఆ భావాన్ని ఆ యొక్క గ్రహాలు యాక్టివ్ చేస్తూ ఉంటాయి. ఇది లగ్నంలో ఉంటుంది. అదే మీకు ధనస్థానంలో ఉందనుకోండి పంచగ్రహ కూటమి, అప్పుడు ఎలా ఏర్పడుతుంటుందంటే మీకు రకరకాల మార్గాల ద్వారా ధనయోగం, అంటే మల్టిపుల్ ధనయోగాస్ అంటారు. ఇవి చాలామందికి 2వ స్థానంలో 5 గ్రహాలు ఉంటాయి, 4 గ్రహాలు ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి కొంతమందికి రావు. ఎందుకు అంటే ఆ గ్రహాలన్నీ కొన్నిసార్లు కంబస్ట్ అయి ఉంటాయి, లేదా పాపకర్తరి అంటూ ఉంటారు. కొన్నిసార్లు పాపకర్తరిలో ఉంటే కూడా ఇబ్బంది ఉంటుంది. అలా కాకుండా 3వ స్థానంలో ఉన్నాయనుకోండి గ్రహాలు, వీళ్ళకి విపరీతమైనటువంటి ధైర్యం ఉంటూ ఉంటుంది, తొందరగా స్టెప్ వేస్తారు. ఒక ప్లేస్లో ఉంటే వీళ్ళకి కలిసి రాదు, ప్రదేశం అనేటువంటిది మారుతూ ఉండాలి, సిబ్లింగ్స్ కూడా ఎక్కువ మంది ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఇక 4వ స్థానంలో కనుక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మరలి మనం 4వ స్థానంలో చూసుకునేటప్పుడు ఏదైనా డిఫరెంట్ ఎనర్జీస్తో ఉండే కాంబినేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలంటే అలాగా కుజుడు బుధుడు, లేదా ఒక్కోసారి శని కుజుడు, ఒక్కోసారి రాహువు కుజుడు, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ చదువుతారు, ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ కొంతమందికి చూడండి చాలా ఆస్తులు ఉన్నాయండి, కానీ అన్ని కోర్టు కేసెస్లోని, గొడవల్లోని, కబ్జాల్లో ఉన్నాయంటారు. అంటే ఏమిటి, డిఫరెంట్ ఎనర్జీస్ ఉండేటువంటి గ్రహాలు కనుక కంజాయిన్ అయినప్పుడు
అది ఆస్తిని ఇస్తూ, చదువుని ఇస్తూ, కానీ ఎట్ ద సేమ్ టైం అదే విషయంలో డిఫికల్ట్ కూడా ఇస్తూ ఉంటుంది. అంటే చదువుకునే టైంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడము, చదువుకునే టైంలోనే కొన్ని కొన్ని ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది అలా ఉన్నప్పుడు. అదేవిధంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది రావడం. అలా కాకుండా సౌమ్య గ్రహాలు ఉన్నాయి చక్కగా, అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. అంటే బుధుడు, శుక్రుడు, గురువు, రవి ఇట్లా కలిసి ఉంది, నో నీడ్ టు వరీ. చంద్రుడు అలా ఉన్నాడు, అప్పుడు మంచి కంఫర్ట్స్ కూడా బాగుంటాయి. అంటే ఆస్తుల నుండి కూడా కంఫర్ట్స్ లేని జీవితం అనేటువంటిది 4వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు వస్తుంది. అంటే పాపగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు, శుభగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు బాగుంటుంది. ఇక పంచమంలో ఉందనుకోండి, ఇక్కడ క్రియేటివిటీ, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, సంతానం కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అప్పులు కూడా తొందరగా తీర్చగలిగేటువంటి స్తోమత, సామర్థ్యం ఉంటుంది మీకు. ఇప్పుడు 5 గ్రహాలనే కదా, ఒకసారి 4, 3 ఉంటాయి, అప్పుడు కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉంటారు, కళా సంబంధించిన థాట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అదేవిధంగా కొంచెం లవ్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఎక్కువగానే ఉంటాయి వీటిని చెప్పుకోవచ్చు. అదే 6లో ఉన్నాయనుకోండి అధిక గ్రహాలు, వీళ్ళు స్పోర్ట్స్లో భారాన్ని ఇస్తారు చెప్పాలంటే. స్పోర్ట్స్లో భారాన్నించడము, మరియు అదేవిధంగా 6వ స్థానం ఏంటంటే డైలీ లైఫ్లో రకరకాల ఇవి వీళ్ళు చూస్తారు. అంటే చాలా చూశానండి నేను లైఫ్లో అంటూ ఉంటాను, చూసారా నా లైఫ్లో చాలా విషయాలు చూశాను, నా అనుభవంతో లేదు నీ వయసు అంటూ ఉంటాం. కాబట్టి ఏంటంటే అలా అధికమైనటువంటివి ఇస్తుంటుంది. కాకపోతే 6లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు, అందులో ప్రధానంగా శుక్రుడు కనుక మిళితమై ఉంటే వివాహ జీవితం విషయంలో, లేకపోతే వివాహం చేసుకునే విషయంలో, వివాహం అయిన తర్వాత కొంచెం దూరంగా ఉండడం సమ్ టైమ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సప్తమంలో అధిక గ్రహాలు అంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటాడని కాదు, మల్టిపుల్ రిలేషన్స్ ఉండడానికి కొంచెం అది ఒక్కొక్కసారి సామాజికంగా ఉంటుంది. ఎలా అంటే సమాజంలో చాలామంది తెలిసి ఉంటుంటారు, అది వెంటనే సప్తమంలో అధిక గ్రహాలు ఉండగానే వెంటనే మనం ఎక్కువ వివాహాలు అయిపోతాయని చెప్పకూడదు. ఇది డిపెండ్ ఆన్ 12వ స్థానాన్ని కూడా పరిశీలన చేసి చెప్పాలి. శుక్రుడిని పరిశీలన చేయాలి, మహాదశ అంతర్దశలను పరిశీలన చేయాలి. సప్తమ స్థానంలో అవి చాలా సంబంధాలు చూడాలని వస్తుంది ఒక్కోసారి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు, లేదా చాలా ప్రపోజల్స్ వివాహం చేసుకోవడానికి వచ్చాయని కూడా చెప్పొచ్చు. అంతేగాని వెంటనే ఎక్కువ మంది భార్యలు, ఎక్కువ మంది భర్తలు ఉంటారని చెప్పడానికి లేదు. అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం తాతగారి ప్రాపర్టీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఎట్ ఏ సేమ్ టైం అష్టమంలో ఉండే గ్రహాలు కనుక డిఫరెంట్ ఎనర్జీస్ కలిసి ఉంటే తాతగారి ఆస్తి కూడా ఇబ్బందుల్లో ఉంటుంది. కాకపోతే వీళ్ళు పిహెచ్డీస్, రీసెర్చెస్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. ఇక భాగ్యస్థానంలో కనుక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మనం అర్థం చూసుకోవాల్సింది ఏంటంటే, భాగ్యంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా మనకి ఇచ్చేటువంటి రిజల్ట్ దేని విషయంలో ఇస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి 9th హౌస్ కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్కి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి, అండ్ అదేవిధంగా కొన్నిసార్లు చూడండి మనం ఏమైనా తండ్రి నుంచి కొన్ని సపోర్ట్స్, గురువు నుంచి సపోర్ట్స్ కూడా ఇస్తుంది. దశమంలో ఉండే అధిక గ్రహాలు వర్కాలిక్గా ఉంటాడు మనిషి. ఇంకోటి ఏంటంటే ఒక పని కాకుండా మల్టిపుల్ వర్క్స్ చేయడము, అది కూడా డియోల్ సైన్స్ అయితే ఇంకెక్కువ మల్టిపుల్ వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారు. అంటే రెండు జాబులు చేయడం లాంటివి జరుగుతుంటాయి. లాభంలో ఉండేటువంటి గ్రహాలు శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా లాభ ఫలితాలు ఇస్తాయి. 12లో ఉండే గ్రహాలను మాత్రం మనం కొంచెం పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇది తండ్రి ఆస్తిని ఇస్తుంది ఒక్కోసారి అధిక గ్రహాలు ఉన్నప్పుడు, లేదు పాడైనట్లయితే అక్కడ ఉండే గ్రహాలు తండ్రి ఆస్తి మూలంగానే గొడవలు ఉంటూ ఉంటాయి. బెడ్ కంఫర్ట్స్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి, రిలేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ శుక్రుడు ఇన్వాల్వ్ అయ్యి ఎలా ఉన్నాడు, వీళ్ళకి శీలస్థానం ఎలా ఉంది, 4th హౌస్ ఎలా ఉంది చూసుకోవాలి. అంటే కోరిక స్థానం ఎలా ఉంది, 4వ స్థానం శీలస్థానం ఎలా ఉందని తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోకుండా కేవలం మీరు మల్టిపుల్ రిలేషన్స్ చెప్పడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళ శుక్రుడి యొక్క బలం ఎలా ఉంది ఇవన్నీ చూసుకొని మనం నిర్ధారణ చేయాలి. ఇక జాతచక్రంలో ఏది ఎలా ఉన్నా రెగ్యులర్గా లలితా సహస్రనామాలు చేసుకోండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.